ఎవరైనా వచ్చి నేను నెలలో 10 కేజీలు తగ్గుతానని మీ దగ్గరకు వచ్చి గొప్పలు చెప్తూ ఉంటే ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వాళ్ళని అడగండి. రోజంతా మీకు ఎనర్జెటిక్ గా ఉందా లేదా నీరసంగా అనిపిస్తుందా? మీ బాడీలో స్ట్రెంగ్త్ పెరిగిందా లేదా నీరసం వస్తుందా? అద్దంలో చూసుకున్నప్పుడు అందంగా కనిపిస్తున్నారా లేదా లూజ్ కింద దరిద్రంగా కనిపిస్తున్నారా? ఒకవేళ మీ ఆన్సర్ అవును నేను నీరసంగా ఉంటున్నాను, బాడీలో అసలు స్ట్రెంగ్త్ ఉండట్లేదంటే మీరు చేసింది వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కాదు. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో వెయిట్ లాస్ గురించి క్లియర్ గా మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ వీడియోలో ఫ్యాట్ లాస్ గురించి క్లియర్ గా మన బాడీని హెల్దీగా ఎలా తగ్గించుకోవాలి అని తెలుసుకుందాం. ఫ్యాట్ లాస్ అంటే మన బాడీలో ఉండే మజిల్ ని కాపాడుకుంటూ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ ని తీసి అవతల పడేయడం. అదే మన మెయిన్ గోల్ అవ్వాలి. దానికి మీరు చేయాల్సింది చాలా సింపుల్. స్టెప్ 1, ప్రతిరోజు తినే ఫుడ్ కన్నా కొంచెం తక్కువ తినాలి. దాన్నే క్యాలరీ డెఫిసిట్ అంటారు. స్టెప్ 2, ప్రతి మీల్ లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ ఉంటే బాడీలో ఉండే మజిల్స్ ని కాపాడుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. స్టెప్ 3, ప్రతిరోజు వెయిట్ లేదా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. అప్పుడు మీ బాడీకి అర్థమవుతుంది మజిల్స్ అవసరం కదా ఉంచాలని. ఫైనల్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మంచి నిద్ర. ఒక 7 నుంచి 8 గంటల నిద్ర ఉంటే చాలా మంచిది. దాని తర్వాత మీ గోల్ కి తగ్గట్టు ఒక 8K to 10K స్టెప్స్ నేను వేయగలుగుతానంటే చాలా మంచిది. అండ్ లేదు థ్రెడ్మిల్ మీద వీల్ అవుతుందంటే ప్రతిరోజు ఒక 10 to 15 మినిట్స్ థ్రెడ్మిల్ చేయడం, ఇలాంటివి చేస్తే బాడీ అనేది హెల్తీగా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇలా చేస్తే స్కేల్ మీద వెయిట్ చేయడం కాదు, మన బాడీని మన అద్దంలో చూసుకున్నప్పుడు ఒక షేప్ లోకి, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లోకి బాడీ అందంగా మారి కనిపిస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అంటే కేవలం నెంబర్ చేంజ్ అవ్వడమే. అదే ఫ్యాట్ లాస్ అంటే బాడీని స్ట్రాంగ్ గా, హెల్దీగా, ఫిట్ గా మార్చుకోవడం. అదే మన మెయిన్ గోల్ అవ్వాలి. కాబట్టి ఫిట్నెస్ లో మిక్స్ కాదు, ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఫాలో అవ్వండి. కలిసి ఫిట్ గా అవుదాం.